హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం హోండా ఈవీ అలాగే ఓలా S1 Pro సెకండ్ జనరేషను, అంతేకాకుండా మనకు సింపుల్ వన్, ఈ మూడింటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నామనంటే, ఇప్పుడు ఒకవేళ ఓలా కానీ సింపుల్ వన్ కానీ కొనాలనుకునే వాళ్ళు ఒకవేళ హోండా ఈవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, ఎందుకంటే ఇది మనకు ఫిబ్రవరిలో అయితే రోడ్స్ పైకి రాబోతుంది. ఆ టైం కల్లా మనం ఇది కొనాలన్నా లేక హోండా ఈవీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నా అంటే ఈ వీడియో ఒకసారి చూడండి. మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే వీటిలో ఉండే తేడాలేమి, మనకు ఏదైతే మనకు ఉపయోగపడుతుంది వెహికల్గా, దాని గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఒకవేళ ఏదైనా దీని మీద ఒపీనియన్ ఉంటే కనుక, మీకు ఏ వెహికల్ నచ్చింది అనేది కనుక చెప్పాలనుకుంటే నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు క్లియర్గా ఏ వెహికల్ తీసుకోవాలనే దాని మీద ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా ఓలా గురించి మాట్లాడుకుందాం. ఓలా చూసుకుంటే మనకి ఎప్పటి నుంచో తెలిసిన బ్రాండు, బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న బ్రాండ్ కూడా. వీళ్ళలో ఇష్యూస్ అంటే మనకు ఇప్పుడు మెయిన్ సర్వీస్ ఇష్యూనే. సర్వీస్కు వీళ్ళు కూడా ఇప్పుడిప్పుడే కొద్దిగా దీన్ని మెరుగుపరుచుకుంటూ వస్తున్నారని చెప్పాలి. ఎందుకు నేను మెరుగుపరుచుకుంటూ వస్తున్నారని చెప్తే, ప్రస్తుతానికి నేను మా ఇంటి దగ్గరలోనే ఒక లేడీస్ తీసుకున్నారనమాట. తీసుకొని వాళ్ళైతే యూజ్ చేస్తున్నారు. ఈ మధ్యలో ఒక వైర్ ఒకటి లోపల మిస్ అయితే 5,200 రూపాయలు చెప్పారంట. ఇది మనకు వారంటీలో రాదు మేడం, మీరు అమౌంట్ కట్టుకోవాల్సి వస్తుందంటే, అమౌంట్ కడతామంటే అట్ ద టైం, అంటే వాళ్ళు చెప్పిన 2 అవర్స్లోనే వచ్చి దాన్ని రెడీ చేసి ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే కొద్దిగా వీళ్ళు సర్వీస్ని అయితే ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఇంకా వెహికల్ పరంగా చూసుకుంటే మనకు అన్ని మంచి ఫీచర్స్ ఉండే వెహికల్, ఒక సర్వీస్ అనేది వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఒక బెస్ట్ వెహికల్గా ఓలా అనేది ఉంటుందనేది ఛాన్సే లేదనమాట. ఎందుకంటే 4 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది, అలాగే 150-140 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుంది. అంతేకాకుండా డ్యూయల్ డిస్క్ బ్రేక్ వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ మనకు 12 ఇంచెస్ టైర్తో వస్తుంది. ఒక 33 లీటర్స్ బూట్ స్పేస్ కూడా ఉంటుంది, 34 లీటర్స్ వరకు పెద్ద బూట్ స్పేస్ వస్తుంది. అలాగే మనకి మోటార్ పవర్ అన్ని చూసుకుంటే మనకు 11 కిలోవాట్ మోటార్ పవర్ వస్తుంది. క్రూజ్ కంట్రోల్ లాంటివి ఆప్షన్స్ ఉంటాయి. అలాగే మనకు అన్ని మొత్తం మొబైల్ కనెక్టివిటీతోనే ఉంటుంది. మంచి లుక్ అండ్ డిజైన్, మంచి ఫీల్తో అయితే వస్తుంది. కొంచెం బిల్డ్ క్వాలిటీ వీళ్ళు ఇంకా పెంచుకుంటే మంచిది. ప్రస్తుతానికైతే మీరు కొనాలనుకునే వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి. ఓలా Gen 3 అయితే రాబోతోంది. వస్తే దాన్ని వెయిట్ చేసి కొనుక్కోవచ్చు. లేదు మేము కొనుక్కుంటాం ఇదే అనుకుంటే కూడా మీరు కొనొచ్చు. వెహికల్ అయితే బాగుంది. ఇది చూసారు కదా ఈ వెహికల్. ఇది మొత్తం వాళ్ళు ఆల్రెడీ అంటే వెహికల్ డెలివరీ చేసుకునే ముందే దీన్ని కస్టమైజ్ అయితే చేసుకున్నారనమాట. చేసుకొని దీన్ని కావాల్సినవన్నీ బయట నుంచి తెప్పించి వీళ్ళ దగ్గర ఫిట్ చేయించుకున్నారు. ఆ విధంగా ఈ వెహికల్ అయితే రెడీ అయిందనమాట. వెహికల్ కూడా చూడండి, చేసిన తర్వాత అయితే చాలా బాగుందనమాట. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్ కొనే వాళ్ళకు కొద్దిగా వెయిట్ చేయండి. వెయిట్ చేశారంటే కనుక ఓలా Gen 3 వస్తుంది. లేదు మేము ముందే తీసుకోవాలనుకుంటే కూడా బెస్ట్ వెహికల్ ఇది కూడా. మీకు అన్ని ఇండికేటర్స్ చూడండి, అంతా కొద్దిగా టెక్నాలజీ అయితే వీళ్ళు చేంజ్ చేశారు. Gen 1కి Gen 2కి అయితే డిఫరెన్సెస్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ విధంగా వెహికల్ అయితే ఉంటుంది. మంచి వెహికల్ అని చెప్పొచ్చు. అంటే సర్వీస్కు కొద్దిగా మీరు ఆలోచించుకొని తీసుకునేటట్టయితే కనుక ఇది కూడా మంచి వెహికలే అనమాట. మనకు ఛార్జింగ్ టైం కూడా తక్కువే ఉంది. పెద్దగా ఛార్జింగ్ 4 to 5 అవర్స్లోనే ఇది ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. అలాగే 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుంది, పెద్ద డిస్ప్లే వస్తుంది అనమాట. కాబట్టి మీరు ఇది కన్సిడర్ చేసుకోండి. ఇంకా మనం హోండా ఈవీ గురించి మాట్లాడుకుందాం. హోండా ఈవీ గురించి మాట్లాడుకుంటే ఒక బెస్ట్ వెహికల్ అనే చెప్పొచ్చు, కానీ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా మనం మాట్లాడుకుందాం. ఇది రేంజ్ పరంగా చూసుకుంటే 102 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. బ్యాటరీ వచ్చి 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. అంటే ఇంటూ టూ బ్యాటరీస్ వస్తాయి, 3 కిలోవాట్. మనకు ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఛార్జింగ్ స్టేషన్స్లోనే పోయి ఛార్జింగ్ పెట్టుకోవాలి. దీంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే లేదు. ఇదొక ప్రాబ్లం ఉంది. తర్వాత మనకు డిస్క్ చూస్తే ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ డిస్క్ అయితే రాదు, డ్రమ్ వస్తుంది అనమాట. బూట్ స్పేస్ పరంగా చూస్తే దీంట్లో బూట్ స్పేస్ ఏమి ఉండదు, చిన్న కొద్దిగా గ్యాప్ అయితే వస్తుంది అంతే. మనకు లుక్ అండ్ వైజ్ చూడడానికైతే చాలా బాగుందని చెప్పొచ్చు. మనకు అందులో కాలు పెట్టుకునే ఫుట్ రెస్ట్ ప్లేస్లో అయితే మనకు అంత పెద్దగా స్థలం అయితే లేదు. వీళ్ళు అంటే చిన్న గ్లవ్ బాక్స్ ఒకటే ఇచ్చారనమాట. అందుకే నేను చెప్తున్నాను, దీంట్లో ఇదే మైనస్లు అంటే చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. చిన్న బండే ఇది కూడా, యాక్చువల్గా చిన్న బండే, పెద్ద బండి అయితే కాదు. ఎందుకంటే మనకు పెద్ద బండి అంటే ఇప్పుడు చూసుకుంటే ఓలా మనకు ఏథర్లో ఉండే రిస్తా మాత్రమే ఇప్పుడు పెద్ద బండి. చూసుకుంటే డ్యూయల్ టోన్ సీటింగ్ అయితే వస్తుంది.
అలాగే మనకు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా డ్యూయల్ బ్యాటరీస్ అయితే వస్తాయన్నమాట. 1.5 కిలోవాట్ 1.5 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది. చిన్న బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో ఏదైనా డాక్యుమెంట్స్ లాంటివి లేకపోతే చిన్న ఫోన్స్ గిన్స్ అట్లా పెట్టుకోవడానికి అయితే వాటి ఉంటుంది. ఈ మాదిరిగా ఓపెన్ చేసేసి మనకు బ్యాటరీస్ని ఈ మాదిరి ఛార్జింగ్ స్టేషన్లో పోయి తీసుకొని పెట్టుకొని మన కార్డు ఇస్తారు దానికి. ఆ కార్డుని మనం చూపిస్తే ఛార్జ్ అయిన బ్యాటరీస్ని మనకి ఇస్తారు, మనం తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ కూడా లేదు. ఇదొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకి 80 కిలోమీటర్స్ ఉంటుంది. USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే మనకు వచ్చి మోటార్ పవర్ చూసుకుంటే 6 కిలోవాట్ మోటార్ పవర్ ఉంటుంది. టార్క్ మనకు 22 Nm టార్క్ అయితే ఉంటుంది అనమాట. అలాగే డిస్ప్లే మనకు 7 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. టచ్ కాదు, నాన్ టచ్ డిస్ప్లే వస్తుంది. పక్కన మనకు జాయ్స్టిక్స్ టైప్ అయితే వస్తాయన్నమాట. 0 to 60 కిలోమీటర్స్ ఇది 7.3 సెకండ్స్లో చేరుకుంటుంది అనమాట. మనకు దీంట్లో హోండా రోడ్ సింక్ యాప్ అయితే ఉంటుంది. దీని ద్వారా మనం కనెక్ట్ చేసుకొని తర్వాత మన బ్లూటూత్ మనకు దీంట్లో స్మార్ట్ కీ, స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ సేఫ్, స్మార్ట్ అన్లాక్ లాంటి స్మార్ట్ ఫీచర్స్ అన్ని దీంట్లో వస్తాయన్నమాట. 12 ఇంచెస్ అలై వీల్స్ అయితే వస్తాయి. 5 కలర్స్ అయితే ఉంటాయన్నమాట. మనకు షాలో బ్లూ కానీ మిస్తీ వైట్, అలాగే సెర్నిటీ బ్లూ, ఫాగీ సిల్వర్ మ్యాటిక్, అలాగే ఇగ్నియస్ బ్లాక్ అనే కలర్స్ అయితే వస్తాయన్నమాట. మనకు ఇది డెలివరీ చూసుకుంటే 2025 ఫిబ్రవరిలో అయితే డెలివరీస్ అయితే. దీని ప్రైస్ అయితే మనకు ప్రస్తుతానికి తెలియదు. నాకు తెలిసి ఒక 1,30,000 నుంచి 1,40,000 లోపలైతే వెహికల్ వస్తుంది. కాబట్టి రేట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. మనకి వారంటీ చూసుకుంటే 3 years మనకు 50,000 కిలోమీటర్స్ వారంటీ ఇచ్చాడనమాట. దీంట్లో మీరు ఆలోచించుకోవచ్చు. యాక్చువల్గా చూడండి, మనకు ఓలా చూసుకుంటే మనకి 8 years 80,000 కిలోమీటర్స్ వారంటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దాని పరంగా చూసుకుంటే వారంటీ విషయంలో కూడా ఇది తక్కువనే చెప్పాలి. ఇంకా మనకు దీంట్లో స్టాండర్డ్, ఎకో, స్పోర్ట్స్ మోడ్ ఇలా 3 మోడ్స్ అయితే వస్తాయి. మనకు ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. ఛార్జింగ్ చూసుకుంటే మనకు 0 to 100% ఇది 6.5 hours అయితే పడుతుంది. 0 to 80% మనకు 4.5 hours అయితే పడుతుంది అనమాట. 171 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. 330 watts ఛార్జర్ అయితే దీనికి రావడం జరుగుతుంది అనమాట. ఈ ఛార్జర్తో మనం ఛార్జింగ్ పెడితే మనకు అది 6.5 hoursలో ఇది ఫుల్ ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇంకా దీంట్లోనే మనకు జాయ్స్టిక్ టైప్ అయితే వస్తుందన్నమాట. సైడ్లో జాయ్స్టిక్ ఉపయోగించి మనం ఈ వెహికల్ని ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అంటే ఈ కన్సోల్ని అయితే ఆపరేట్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. టచ్ అయితే ఉండదు దీంట్లో. మిగతా అన్ని నార్మల్గా దీంట్లో స్పోర్ట్స్ మోడ్ చూసారు కదా, స్టాండర్డ్, స్పోర్ట్స్, ఎకో మోడ్, ఈ విధంగా 3 మోడ్స్ అయితే వస్తాయన్నమాట. వెహికల్ అయితే ఈ విధంగా ఉండబోతుంది. చూస్తే మనకు ఇది వెహికల్ అంతా బాగానే ఉంది, కానీ ఇట్లా మనకు యాక్చువల్గా దీంట్లో 100 కిలోమీటర్స్ రేంజ్ రావచ్చేమో 3 కిలోవాట్ బ్యాటరీ అని అంటే. ఇంకా అలాగే డబుల్స్ పోయారంటే ఒక 80 కిలోమీటర్సే వస్తుంది. 1,40,000 పెట్టాలి. ఇప్పుడు మనకు ఓలా చూసుకుంటే 1,60,000 అయితే వస్తుంది అనమాట. ప్రస్తుతానికి రోడ్ ట్యాక్స్ అవన్నీ ఏదో జరుగుతుంది. ఒకవేళ అది రిమూవ్ చేసినారంటే మనకు 1,45,000 కూడా వచ్చేస్తుంది. వెహికల్ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. హోండా ఇవి అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత దీంట్లో లేదనే చెప్పాలి. ఎక్కువ అంటే మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే కనీసం ఒక 4 కిలోవాట్ బ్యాటరీతో, ఒక 150 కిలోమీటర్స్ రేంజ్తో ఈ విధంగా వస్తే మనకు సింపుల్ వన్ కూడా ఉంది కదా మనకు. దాంట్లో సింపుల్ వన్లో 150-160 కిలోమీటర్స్ వరకు కూడా రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఆ విధంగా రేంజ్ తీసుకొని వచ్చింటే ఇప్పుడు ఉండే మార్కెట్లో సర్వే అవడానికి కొద్దిగా ఈజీగా ఉండేది. ఇంకా మనము సింపుల్ 1 గురించి మాట్లాడుకుందాం. సింపుల్ 1 ఎలా ఉండబోతుంది దాని గురించి మనం ఈ వీడియో. సింపుల్ 1లో మనకు 2 మోడల్స్ అయితే వస్తాయి. సింపుల్ 1 ఒకటి, సింపుల్ డాట్ 1 ఒకటి, ఇలా 2 మోడల్స్ వస్తాయి అనమాట. సింపుల్ 1 అనేది మనకు 5 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుంది. అలాగే మనకు సింపుల్ డాట్ 1 అనేది 3.7 ఫిక్స్డ్ బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట. ఇంక ఇందులో మనకు రేంజ్ విషయానికి వస్తే 212 కిలోమీటర్స్ సర్టిఫైడ్ రేంజ్ వాళ్ళైతే ఇస్తున్నారు. 180 to మనకు 200 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుంది అనమాట. అంతేకాకుండా దీంట్లో మనకు డిస్ప్లే చూసుకుంటే 7 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. అలాగే ఎక్కువ మోడ్ లో మనకు 57 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అన్నింటిలో మామూలుగా ఏ వెహికల్ అయినా ఎక్కువ మోడ్ అంటే మనకు 45 లోపే వెళ్తుంది. దీంట్లో మాత్రం మనకు 57 వరకు వెళ్తుంది అనమాట. సింపుల్ 1 ఇది వచ్చి మనకు మోటార్ కూడా వీళ్ళు ఓన్ మోటార్ అయితే తయారు చేస్తున్నారు. అలాగే మోటార్ విషయానికి వస్తే 8.5 కిలోవాట్ మోటార్ అయితే ఇందులో వస్తుంది. 72 Nm టార్క్ అయితే ఇందులో లభిస్తుంది అనమాట. కాస్ట్ విషయానికి వస్తే 1,65,999 రూపీస్ దీని కాస్ట్ అయితే ఉంటుంది. అలాగే సింపుల్ డాట్ 1 నుంచి 1,40,499 రూపీస్ దీని కాస్ట్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుంది అనమాట. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 105 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. అలాగే 0 to 40 కిలోమీటర్స్ ని ఇది 2.77 సెకండ్స్ లోనే చేరుకుంటుంది అనమాట. CBS బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. 30 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. ఇంకోటి మనకు సింపుల్ డాట్ 1 లో వచ్చి మనకు ఎక్స్ట్రా బ్యాటరీ రాదు కాబట్టి
35 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. ఇందులో మనకి 30 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది అనమాట సింపుల్ వన్ లో. ఎందుకంటే దీంట్లో 1.3 కిలోవాట్ బ్యాటరీ ఎక్స్ట్రా ఒకటి ఇస్తారనమాట. ఈ 1.3 కిలోవాట్ అనేది ఎలాగంటే 3.57 కిలోవాట్ బ్యాటరీ అయిపోయిన తర్వాత, అంటే అది మొత్తం డ్రై అయిన తర్వాత, అంటే ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనకు 1.3 కిలోవాట్ బ్యాటరీ రన్ అవుతుంది అనమాట. ఈ 1.3 కిలోవాట్ బ్యాటరీలో మనం ఓన్లీ ఎకో మోడ్ లో మాత్రమే పోగలం, మిగతా మోడ్స్ యూజ్ చేసేదానికి ఉండదు అనమాట. ఇంకా అలాగే దీంట్లో వచ్చి ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. ఇందులో రియర్ వచ్చి మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. అలాగే కలర్స్ చూసుకుంటే 6 కలర్లు అయితే వస్తుంది. బ్లాక్, రెడ్, బ్లూ, వైట్, అలాగే బ్రెజన్ ఎక్స్, లైట్ ఎక్స్. ఇలా ఇది బ్రెజన్ ఎక్స్, లైట్ ఎక్స్ అంటే డ్యూయల్ కలర్ లో వస్తుంది అనమాట, కాంబినేషన్ అనమాట ఇది. తర్వాత మనకి ఇది మోడ్స్ పరంగా చూస్తే ఎంత స్పీడ్ వెళ్తుంది మోడ్స్ లో చూసుకుంటే, ఎకో మోడ్ లో 57 కిలోమీటర్స్, రైడ్ మోడ్ లో 70 కిలోమీటర్స్, డాష్ మోడ్ లో 90 కిలోమీటర్స్, సోనిక్ మోడ్ లో మనకు 107 కిలోమీటర్స్ అయితే ఇది రేంజ్ వెళ్తుంది అనమాట, అంటే స్పీడ్ వెళ్తుంది. ఇంకా ఇంతే ఫ్రెండ్స్. దీని గురించి అయితే కనుక మనం దీంట్లో మనకు బ్లూటూత్ కనెక్టివిటీ, జీపీఎస్ నావిగేషన్ అలాంటివన్నీ కూడా దీంట్లో వస్తాయి. అలాగే మనకు సింపుల్ వన్ యాప్ ఉంది. యాప్ ద్వారా మనం దీన్ని కనెక్టివిటీ చేసుకుని మనకు అన్ని దాంట్లో, అంటే మన ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. డాక్యుమెంట్స్ లాంటివి పెట్టుకోవచ్చు, అలాగే బ్లూటూత్ నుంచి కనెక్టివిటీ చేసుకోవచ్చు, మ్యూజిక్ కంట్రోల్ లాంటివి ఉంటాయి, అన్ని ఇందులో ఉంటాయి అనమాట. చూశారు కదా రెండింటి గురించి ఎలా ఉందనేది. వీటి రెండు స్పెసిఫికేషన్ పరంగా చూస్తే మనకు హైలీ నేను రికమెండ్ చేసేది సింపుల్ వన్. బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ ఎలక్ట్రిక్ బండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. వెహికల్ చూసేదానికి మనకు పూర్తిగా ఏతర్ లాగానే ఉంటుంది, దీంట్లో ఏ విధమైన మార్పు ఉండదు. రెండు సింపుల్ గా ఏతర్ మనకు న్యూఎక్స్, అలాగే మనకు సింపుల్ వన్, రెండింటిని నేను కంపారిజన్ వీడియో పెట్టాను, మీరు దాంట్లో చూడండి. సేమ్ టు సేమ్, రెండింటికి ఏం పెద్ద తేడా అయితే కనపడదు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మనము మూడిటి గురించి రివ్యూ చూసుకుంటే, మూడిట్లో నాకు తెలిసి నేను చెప్తున్నాను కదా, ఓలా తీసుకునే వాళ్ళు కొద్దిగా వెయిట్ చేస్తే 3rd జనరేషన్ వస్తుంది. లేదు మీరు కొనాలనుకుంటే ఇప్పుడే కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. 1,60,000 సంథింగ్ ప్రైస్ అయితే పడుతుంది అనమాట. ఇంకా సింపుల్ వన్ అయితే ముందు అవైలబిలిటీ లేదు, ఇప్పుడు అవైలబిలిటీకి వచ్చింది. మనకు విజయవాడలో కూడా మనకు దీనికి ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే స్టార్ట్ అయింది అనమాట. వెహికల్ అయితే ఇది ట్రూ వెహికల్ 180 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది. కాబట్టి మనకు ఈ రెండిట్లో సింపుల్ వన్ కానీ ఓలా కానీ ఏదైనా తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఓలా అంటే మనకు అదే సర్వీస్ చెప్తున్నాం కదా, సర్వీస్ అయితే వాళ్ళు ఇంప్రూవ్ చేస్తున్నారు కొద్దిగా. ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే 1,00,000 మందిని వీళ్ళు సర్వీస్కి అయితే తీసుకుంటున్నారనమాట. అంటే 1,00,000 మందిని మెకానిక్స్ని అయితే తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రెడీ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మనకు 2025 మిడ్ కల్లా ఖచ్చితంగా సర్వీస్ సెంటర్స్ కూడా పెరుగుతాయి, అలాగే సర్వీస్ కూడా మనకు అవుతుంది. ఇప్పుడు కొత్తగా కొనే వాళ్ళు అయితే కనుక ఇప్పటి నుంచి 6 మంత్స్ లోపల పెద్దగా ఇష్యూస్ ఏం రావు, ఎందుకంటే వెహికల్ తీసుకున్న కొత్తలో బాగానే ఉంటుందన్నమాట. మనకు ఏదైనా ఇష్యూ వచ్చేటప్పటికి వీళ్ళు ఖచ్చితంగా రెడీ చేస్తారు. మీరు ఆలోచించుకోండి, చూసుకొని మనకు ఒక హోండా ఈవీ తీసుకోవాలనుకుంటే తీసుకునే వాళ్ళు మనకు కొద్దిగా వెయిట్ చేయండి. వెహికల్ వచ్చిన తర్వాత చూసుకొని తర్వాత మీరు కొనుక్కోండి, ముందుగా బుక్ చేసుకొని ఇబ్బంది పడద్దండి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.